వచ్చినటువంటి సంఘమునకు, దేవుని పిల్లలకు, మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని పిల్లలారా, గత వారంలో భార్యాభర్తల విషయమై అనేక సంగతులు మనం తెలుసుకున్నాము. భార్యగా తన సొంత పురుషునికి లోబడి ఉండాలి, భర్తగా తన భార్యను ప్రేమించాలి. ఈ సంగతులన్నీ కూడా గత వారంలో మనము ఆలోచించాము. ఈ వారం కూడా దేవుడు రాయించినటువంటి కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు మాటల్లో ఎలాంటి సమాధానాలు వస్తాయో మనకు అందరికీ తెలియకపోవచ్చు. బైబిల్ చదువుతున్నారు కానీ, బైబిల్ను ఆలోచిస్తున్నారు కానీ చాలామందికి క్రీస్తు మాటలు అర్థం కాలేదు. అందుకే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేక మంది యేసుక్రీస్తును తప్పులు పట్టడానికే ఆయనను వెతుకుతుంటారు. ఆయన ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఖచ్చితంగా ఉన్నవాళ్ళు ఎవరు అంటే ముందు పక్కనే శాస్త్రులు, పరిసయ్యులు ఉంటారు. వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రతి క్వశ్చన్, వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రతి మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా సమాధానం చెప్తాడు అంటే మనకందరికీ తెలిసినటువంటి కొన్ని సంగతులు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త, కొద్దిగా సౌండ్. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనంలో చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడో ఒకరోజు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యొద్దకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అన్నారండి. అంటే యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే ఆల్రెడీ మోషే గారి ప్రసంగాలు విన్నారు. మోషే గారు నియమించినటువంటి ధర్మశాస్త్రాన్ని విన్నారు. ఆ ధర్మశాస్త్రములోనే వాళ్ళు నిలబడి ఉన్నారు. ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వీరు ఇప్పుడు యేసుక్రీస్తు బోధ చిత్ర విచిత్రంగా ఉన్నది. అందుకే ఆయన బోధింపనారంభించెను, అనేకులు ఆయన బోధకు ఆశ్చర్యపడిపోతున్నారు. ఆశ్చర్యపడిపోయే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఇక మనలాంటి వాళ్ళు. ఈ శాస్త్రులు, పరిసయ్యులకు ఎలా ఉందో తెలుసా? వాళ్ళకి ఆశ్చర్యం కాదు. ఈయన ఎందుకు హైలైట్ అయిపోతున్నాడు, ఈయన ఎందుకు గొప్పగా కనబడుతున్నాడు, వాళ్ళందరూ ఈయనని ఎందుకు పొగుడుతున్నారు అన్నది వాళ్ళకు బాధ, వాళ్ళకు వేదన. కానీ వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఎలా ఉంది అంటే ఆయనను ఎలా చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు? ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి అన్న పదం ఉంది చూడండి. వాళ్ళు వాక్యము విని వాక్య ప్రకారంగా బ్రతికి పరలోకానికి పోవాలని కాదు వాళ్ళ ఆలోచన. ధర్మశాస్త్రాన్ని తప్పులు పడితే ఈయనను పట్టుకొని చంపాలి. ఇదండి వాళ్ళ అసూయ, వాళ్ళ కుట్రలు, వాళ్ళ కుతంత్రాలు. ఎక్కడ దొరుకుతాడా అని ఎదుగుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కూడా ఆయన దగ్గరికి వచ్చారు, తీసుకొని వచ్చారు. విచిత్రం ఏంటంటే ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళడు,
వాళ్ళే వెతుకుతూ ఎక్కడ ఉన్నాడా అని వెతుకుతూ ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు వచ్చి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు అంటే అక్కడ చెప్తున్నారు. మొదటిగా ఏమని చెప్తున్నారు? ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? దీని వెనకాల ఉన్నది భార్యాభర్తలు విడిపోతున్నారని కాదు. విచిత్రం ఏంటంటే భార్యాభర్తలు విడిపోతున్నారు, వాళ్ళని కలపాలన్న ఆలోచన కాదు ఇది. వాళ్ళ ఆలోచన అంతా ఏంటనుకుంటున్నారు? మోషే గారు ఒక ధర్మశాస్త్రాన్ని పెట్టాడు, దీనికి ఏమైనా కరెక్ట్గా చెప్తాడా రాంగుగా చెప్తాడా? రాంగుగా చెప్పేటట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని అంత మలుచుకొని ఆయన దగ్గరికి వచ్చి చెప్తున్నారు. ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతూ ఏమంటున్నారో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి మాట. అది ఇక్కడ కూర్చున్నటువంటి మనము, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి మనము చెప్పవలసినటువంటి మాట ఏంటంటే ఆయన అనగానే దేవుడు సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించనని వాళ్ళతో డైరెక్ట్గా ఎలా మాట్లాడుతున్నాడు అంటే దేవుని దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. ముందు దేవుని ఆలోచన చెప్పాలి కదా, దేవుని కట్టడాలు చెప్పాలి కదా, దేవుని న్యాయ విధులు నేర్పించాలి కదా. అందుకే అవకాశం వచ్చింది కనుక ఈయన కూడా ఏమంటున్నాడంటే వారిని స్త్రీనిగాను పురుషునిగాను సృజించననియు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు ఎరుగలేదా? ఆల్రెడీ ధర్మశాస్త్రంలో కూడా ఉంది, ఆల్రెడీ మోషే గారు కూడా చెప్పారు, ఆల్రెడీ దేవుడే వ్రాయించాడు. ఏమని చెప్పాడు అంటే వారు ఇద్దరు కలిసి ఉండాలి, వారిని విడదీయడానికి మనుషుడు ఎవరు వేరుపరచకూడదు. భార్యాభర్తలుగా ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకరిని ఒకరు అర్థము చేసుకొని చివరి వరకు నమ్మకంగా కలిసిమెలిసి ఉండాలి. ఒకవేళ మధ్యలో ఎవరైనా విడగొట్టాలనుకుంటే అది నేరము అన్నాడు. చూడండి, అది నేరము. అలా విడిపోకూడదు అన్నాడు. మరి లోబడి ఉండాలి, అలాగే ప్రేమించాలి అంటే మరి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరుగుతున్నాయి, ఎలాంటి ఆలోచనలు జరుగుతున్నాయి అంటే మధ్యలో ఒకడు వచ్చేసాడు, వాడే అపవాది, దుష్టుడు. ఎవరికో ఒకరికి ఏదో ఒక ఆలోచన పుట్టించి నిజముగా ఇంటిలో సమస్యలు తీసుకొచ్చి పెట్టేది వాడే సమస్యలు తీసుకొచ్చి పెట్టేది వాడే. అందుకే అక్కడ చెబుతూ ఒక మాట చెబుతున్నాడు. ఆయన ఏమని చెబుతున్నాడు అంటే కాబట్టి అక్కడి నుంచి కిందికి చదువుతూ వస్తే చెబుతున్నాడు, కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారా, ఇక్కడ మాకు దొరుకుతాడు రా, వచ్చినాడు, దగ్గరికి వచ్చినాడు అంటే ఒక్కొక్కటి వాళ్ళు అడుగుతున్నారు. ఈయన చెప్తున్నాడు మాకు దగ్గరికి వచ్చేసాడు, ఇంకా దొరుకుతాడు అంటున్నారు. చూడండి అని వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నిజముగా ఏమంటున్నాడంటే మనుష్యుడు వేరుపరచకూడదు, దేవుడు జతపరిచాడు. వివాహము నువ్వు ఎవరినన్నా చూసుకో, ఎక్కడైనా చేసుకో, దేవుడు ఏం చేశాడో తెలుసా? జతపరచాడు. ఇది మనం ఆలోచించాలి. జతపరచబడినటువంటి వారిని మనుష్యుడు మాత్రం ఏం చేయాలి? వేరుపరచకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వారిని నిజముగా కలపాలి. ఇలాంటి ఒక సందర్భము నా దగ్గరకు వచ్చేసిందండి. పాస్టరు సువార్తరాజు వాళ్ళ కుమార్తె వివాహమైన తర్వాత ఇద్దరు కలుసుకోలేదు, విడాకులకు దగ్గర విడారు. అంటే ఒక వారంలో విడాకులు, డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది.
చివరి మూమెంట్లో నన్ను ఆహ్వానించాడు. నేను వెళ్ళిపోయాను, కూర్చున్న తర్వాత ఆ పాపను కూర్చోబెట్టాను, ఆ అబ్బాయిని కూర్చోబెట్టాను. దగ్గర 2 గంటల సేపు వాళ్ళకు బైబిల్ గురించి చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ విధి విధానాలు చెప్పాను. అంటే లోక సంబంధంగా కూడా కొన్ని ప్రశ్నలు వేశాను. ప్రశ్నలు వేసిన తర్వాత వాళ్ళు నిజంగా ఆ టైంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే విడాకులు క్యాన్సిల్ చేసుకున్నారు. అది చాలా సంతోషమైనటువంటి విషయం. వాళ్ళిద్దరిని కలపడానికి ఎంతో ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నం ఫలించింది. విచిత్రం ఏంటంటే ఫలించింది, మళ్ళా విడిపోయారండి. ఫలించింది, కలిసి ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది కాలానికి మొన్ననే నేను మహబూబ్ నగర్కి వెళ్ళాను. అక్కడ పోతే ఆ పాప ఒక్కతుంది, ఆ అబ్బాయి లేడు. ఏమన్నంటే విడాకులు అయిపోయినాయి నాన్న. మనం ఏం చేద్దాం చెప్పండి? విడాకులు అయిపోయాయి. ఎందుకు జరిగిపోయాయి? ఇంకా నేను అవన్నీ అడగదలుచుకోలేదు. ఎందుకంటే మనం చెప్పవలసినటువంటి మాటలు చెప్పాము. ఆ తర్వాత కలిసి ఉండడం, కలిసి ఉండకపోవటం వాళ్ళ ఇష్టం. అందుకే మాట్లాడుతూ ఒక మాట యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్నాడు. అక్కడ చెబుతూ ఏమంటున్నాడంటే, కిందికి చదివితే, అందుకు వారు అలాగైతే వచ్చేసింది, సమస్య వచ్చేసింది. పరిత్యాగ పత్రికను ఇచ్చి ఆమెను విడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడుగగా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది ఈ సమస్య. అయితే అన్నారు. అయితే అంటే ఏమని అర్థము? ధర్మశాస్త్రంలో మాకు మోసే గారు ఆల్రెడీ ఒకటి చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? పరిత్యాగ పత్రిక ఇవ్వవచ్చు. ఇది ధర్మశాస్త్రంలో పాత నిబంధన కాలంలో మోసే గారి ద్వారా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞగా వాళ్ళు ఏం చేశారు? దాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి ఏం చెప్తున్నారు అంటే, దేవుడు జతపరచబడినటువంటి వారిని మనుష్యుడు వేరుపరచకూడదు, వారికి వారు కూడా వేరు కాకూడదు. ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పగానే ఇప్పుడు మాకు దొరికిపోయాడు, ఇప్పుడు ఏం చెప్తాడు అని ఏమండి అడగగానే అక్కడ చెప్తున్నారు. అయితే మోషే గారు ఎందుకు చెప్పారు? ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటించవా? ధర్మశాస్త్రాన్ని నువ్వు వినవా? అందుకే వేరుపరచకూడదు అనగానే వీళ్ళేమంటున్నారు? అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికను ఇచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు చెప్పాడు అనగానే ఇప్పుడు ఆయన మళ్ళా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి, ఆ రోజు ధర్మశాస్త్రంలో, ఈ రోజు కాదు, ఆ రోజు బాగా గమనించాలి ఈ మాటను. మీ హృదయ కాఠిన్యమును బట్టి అంటే వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిచయులు. వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు ఎప్పుడు ప్రశ్నలు వేసేవాళ్ళు, ఎప్పుడు ఏదో ఒకటి సమస్యలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. వారికి చెప్తున్నాడు, మీరు మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడమని మోసే సెలవిచ్చెను. ఆ రోజు పరిస్థితి ఏంటో తెలుసా? ధర్మశాస్త్రంలో హృదయ కాఠిన్యము అన్నాడండి. హృదయ కాఠిన్యం అంటే ఏంటి? హృదయ కాఠిన్యం అంటే ఏంటో తెలుసా? ఒకటే. ఆ రోజు ఏమనుకున్నారో తెలుసా? ఆమెను చంపేయాలి, లేదా అతనిని చంపేయాలి. హృదయ కాఠిన్యం అంటే ఏంటి తెలుసా? ఏదో తప్పు చేసేసింది, తెలిసిపోయింది, వెంటనే ఏం చేస్తాడో తెలుసా? వెంటనే ఆమెను చంపేయాలంటే ఈ హృదయ కాఠిన్యమును బట్టి. మనుషులను చంపడానికి దేవుడు పుట్టించలేదు. మనుషులను చంపడానికి దేవుడు పుట్టించలేదు. అందరూ కూడా, స్త్రీ పురుషులు అందరూ కూడా ఎవరు అంటే దేవుని పిల్లలు. చంపే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ ఈరోజు చంపే అంత హృదయ కాఠిన్యము వస్తుంది గనుక ఏం చేశాడు అంటే, ఆమె బ్రతుకుతుంది, నీ బతుకు నువ్వు బ్రతుకు, ఆమెను వదిలేయి అని హృదయ కాఠిన్యమును బట్టి మోషే గారు ఆ రోజు ఆజ్ఞ ఇచ్చాడే తప్ప ఏమండి కావలసి మాత్రం కాదు. ఎందుకంటే వాళ్ళ హృదయాలను మార్చాలి. అది మోషే గారి ఉద్దేశం, అది దేవుని ఉద్దేశం. మరి నా ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే
వారు ఎలాంటి కఠినులైనా ఏం చేయాలంటే కట్రాయికి దొబ్బాలి అంతే. యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటి? కట్రాయి దొబ్బాలి. ఇది పెద్దలు వాడేస్తున్నటువంటి ఏమండి సామెత మాట. కట్రాయికే దొబ్బాలి. గోడ ఒక రాయి తీసేసామనుకోండి, ఇంకా ఏమైపోతుంది చెప్పండి? అది ఏమైపోతుందంటే ఒక్కొక్కటి పడిపోయి మొత్తం పడిపోతుంది గోడ అంతా. అందుకే ఆ గోడ స్టాండర్డ్గా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎక్కడైతే రాయి తీసేసామో అక్కడ మళ్ళా ఆ రాయిని కూర్చోబెడితే ఏమైపోతుందో తెలుసా? అది మళ్ళీ స్టాండర్డ్గా నిలబడిపోతుంది. అంటే ఇప్పుడు గోడ గురించి కాదు చెప్పేది, మనుషుల కుటుంబం, కుటుంబం గురించి, భార్యాభర్తల బంధం గురించి అక్కడ చెబుతున్నటువంటి మాట. అందుకే కిందికి చదివితే ఒక మాట చెబుతున్నాడు చూడండి, ఆ మాట కూడా చూడండి. మరియు అక్కడ చెప్తున్నాడు చూడండి, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ఇప్పుడు శిష్యులు ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏమని వేస్తున్నారో తెలుసా? ఏమంటే ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు శిష్యులకు ఒకటి అర్థమైపోయింది. యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చినటువంటి ఈ మాటను చూడగానే ఏమంటే శిష్యులు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి ఏమంటున్నారు యేసుక్రీస్తుతో? ఆయన శిష్యులు ఏమండి అక్కడ శాస్త్రులతో పరిచయులతో మాట్లాడుతుంటే శిష్యులకు ఒక బలి పెరిగింది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెళ్లి చేసుకొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి. నిజముగా వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఇడిపోవడం ఎందుకు, కుటుంబం గందరగోళం కావడం ఎందుకు? చక్కగా పెళ్లి చేసుకోకుండా దేవుని కోసం బ్రతికి దేవుడున్నటువంటి లోకానికి వెళ్ళిపోవడము చాలా మంచిది అన్నారండి. ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాం, ఇప్పుడు చేసుకోకుంటే బాగుంటుంది అనే దానికి కుదరదు. ఇప్పుడు చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కాంప్రమైజ్ కావాలి, ప్రేమతో కలిసిపోవాలి, దేవుని ఆలోచనలలో ఉండిపోవాలి. అందుకే చెబుతున్నాడు ఆ మాట చెబుతూ, నిజంగా అటైతే పెళ్లి చేసుకోకుండా ఉండుటనే మంచిది అన్నారంటే నిజముగా వారికి వచ్చినటువంటి గొప్ప ఆలోచన చూడండి. దేవుడు నియమించిన కట్టడలను మీరి ఈరోజు భార్యలు భర్తలను చంపుతుంటే, భర్తలు భార్యలను చంపుతుంటే ఈరోజు ఎంత గందరగోళంగా మారిపోతుందంటే ఏమండి, దేవుని వాక్యము తెలుసు కూడా, దేవుని వాక్యము విని కూడా ఏమండి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఉన్నారండి. అర్థం కాని పరిస్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు. అందుకే ఆయన ప్రారంభంలో పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? పౌలు గారు చెబుతున్నటువంటి మాట 23వ వచనంలో చూడండి. 23వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇద్దరు గురించి చెబుతూ ఒక మంచి మాట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడుగా ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడి ఉండవలెను. ప్రతి పురుషునికి ప్రతి భార్య ఏం చేయాలంటే లోబడి ఉండవలెను. లోబడి ఉంటే ఏం చేయాలి? క్రీస్తు సంఘము కొరకు ప్రాణం పెట్టాడు. క్రీస్తు సంఘమును కొరకు ప్రాణం పెడితే మరి భార్యకు శిరస్సు అయినటువంటి భర్త ఏం చేయాలి అంటే ఆమెను
కాపాడుకోవాలి. సంఘాన్ని కాపాడింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు. తన రక్తాన్ని ఇచ్చాడు, తన దేహమును ఇచ్చాడు, మొత్తం ఆయన ఏమండి ఓ సంఘం కొరకు ప్రాణం పెట్టేశాడు. ఇప్పుడు సంఘం కొరకు ప్రాణం పెట్టిన తర్వాత ఇప్పుడు భార్యాభర్తలుగా ఏమండి సంఘముతో పోలుస్తూ చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒక క్రీస్తు ఎలాగైతే సంఘానికి ప్రాణం పెట్టాడో అలాగే స్త్రీ పురుషులు ఒకరికి ఒకరు ఏమండి ప్రాణం పెట్టి అంత గొప్పగా ఎదగాలండి. అది చెబుతున్నాడు. ఇప్పుడు లోబడి ఉండాలి. అందుకే భార్య ఏం చేయాలంటే భర్తకు లోబడి ఉండాలి, భర్త ఏం చేయాలంటే భార్యను ప్రేమించాలి. కానీ ఇక్కడే పొరపాటు జరుగుతుంది, ఇక్కడే తప్పెదములు జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి ఏమండి? సంఘములో కాదు, క్రైస్తవ్యంలో కాదు, బయట జరుగుతున్నాయి అంటే పర్వాలేదు. సంఘములో కూడా జరుగుతున్నాయి అంటే ఇప్పుడు భార్యలు ఏం నేర్చుకుంటున్నారు, స్త్రీలు ఏం నేర్చుకుంటున్నారు, అలాగే పురుషులు ఏం నేర్చుకుంటున్నారు అంటే ఏదో నామకార్థంగా వస్తున్నాము వెళుతున్నాము. ఆ తర్వాత పంతాలకు పట్టింపులకు పోయి చెప్పుడు మాటలు విని ఈరోజు ఏమైపోతున్నారంటే సంఘమును ఏం చేస్తున్నారు? సంఘం అనే భర్తను లేదా సంఘం అనే ఏమండి శిరస్సును అవమానపరుచుకుంటున్నారు. ఇది ఏమండి బైబిల్ ప్రకారంగా, క్రీస్తు చెప్పిన మాటల ప్రకారంగా ఇది కరెక్ట్ కాదు. అయితే ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పి నేను ముగిస్తాను. మరి లోబడి ఉన్నారు అనడానికి ఎలా తెలుస్తుంది? లోబడి ఉన్నారు అనడానికి ఎలా తెలుస్తుంది అంటే కొన్ని సంగతులు మనకు తెలిసిపోతుంటాయండి. ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ విధి విధానాలు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు ఏమంటే ఇవన్నిటినీ భారముగా మింద వేసుకొని భరించేటువంటి వారు మనకు కనబడుతూ ఉంటారు. కానీ ఉన్నట్టుండి మనకు అప్పుడప్పుడు వాళ్ళ నిజ రూపం కనబడుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే వాటి విషయంలో మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక భక్తుడు ఏమండి ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒక భక్తుడు దేవుని ప్రేమించిన వాడు, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, ఒక భక్తుడు ఎలా బ్రతికాడు అంటే చాలా గొప్పగా బ్రతికాడు దేవుని కోసం. అలా బ్రతుకుతున్నటువంటి సందర్భములో జరిగినటువంటి ఒక మంచి సందర్భాన్ని మీ ముందు ఉంచుతాను. మనకు బాగా తెలిసినది, ఆల్రెడీ ఎన్నోసార్లు మనము చెప్పుకున్న మాటే. ఒక అద్భుతమైనటువంటి మాట చూద్దామా? యోబు గ్రంథము చూద్దాం, అందరం చూద్దాం. యోబు గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట చదువుకుందాం. ఇక్కడ చెబుతూ యోబు ఎక్కడి నుంచి చదువుతున్నావు? అతని భార్య వచ్చి అనే మాట ఉంటుంది చూడు. నువ్వేం చదువుతున్నావు? 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయం, 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా అన్నది చూడండి. ఏ సమయంలో వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది అంటే కష్టకాలములలో వచ్చింది. కష్టకాలములలో వచ్చినటువంటి భార్య ఏమని మాట్లాడాలి భర్తతో? అన్నీ బాగున్నప్పుడు ఏం మాట్లాడింది? ఏమండి, బాగా కుటుంబం అంతా చక్కగా సాఫీగా జరుగుతుంది, హ్యాపీగా ఉంది, చక్కగా ఉంది, డబ్బు ఉంది, ఆ తర్వాత భర్త బాగా చూసుకుంటున్నాడు, పిల్లలు బాగా ఉన్నారు. పిల్లలు ఎంతమంది అంటే 7 మంది పిల్లలు, 7 మంది కొడుకులు, 3 కుమార్తెలు, ఒంటెలున్నాయి, ఏనుగులున్నాయి, ఎద్దులున్నాయి, సమస్తమును ఉంది, పనివారు ఉన్నారు. ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు ఒక భార్యగా ఆమె ఎలా ఉన్నది ఒకసారి ఆలోచించండి.
ఏమండి దేవుని కోసము బ్రతికే ఒక దైవ సేవకుడిగా, ఒక దైవజనుడిగా, ఒక భక్తుడిగా యోబు గారు రోజు కుటుంబ ప్రార్థనలో ఉన్నాడు. అవునా కదా? కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడు నిజముగా ఆయన భార్య ఆ రోజు ఆయన్ని ఎంతగా ప్రేమించింటుంది చెప్పండి. అన్నీ ఉన్నప్పుడు ప్రేమించింది. ఏమండి పిల్లలు అందరూ చక్కగా ఏమండి కుటుంబ ప్రార్థనలో పాల్గొన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు భార్య గురించి, భార్య విషయంలో నిజంగా ఎంత ఆనందపడిపోయి ఉంటాడు చెప్పండి. అయితే ఒక రోజు రావాలి, భార్య ఎలాంటిదో తెలియాలి అంటే ఒక రోజు రావాలి. ఆ రోజు ఏమంటే నిజంగా భార్య గుణగణాలు ఏంటో మనకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు యోబు గారు కూడా అదే చేస్తున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? అన్నీ పోయాయి. 7 మంది పిల్లలు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, 3 ఆడపిల్లలు చచ్చిపోయారు. ఆ తర్వాత ఆస్తి వచ్చింది, ఆస్తి పోయింది, పశువులు పోయాయి, చివరికి ఆయన ఆరోగ్యం కూడా పోయింది. ఎప్పుడైనా మనం ఏదైనా నిజం ఇదే సందర్భంలో అందరికంటే ముందు భార్య ఎందుకు చచ్చిపోలేదు అని ఎప్పుడైనా ఆలోచించామా? ఇక ముందు భార్య చచ్చిపోవచ్చు కదా. ఏమండి 7 మంది పిల్లలు చచ్చిపోయినప్పుడు ఏమండి దేవుడు ముందు ఈమెను తీసేయచ్చు కదా. ఏమండి సాతాను గాడు ముందు ఈమెను తీసేయచ్చు కదా. ఈమెనే తీసేసింటే ఇప్పుడు భార్య వచ్చేది కాదు, యోబు భార్య వచ్చేది కాదు, దేవుని దూషించు నువ్వు మరణము కమ్ము అనేది కాదు. ఇప్పుడు యోబు భార్య ఎలాంటిదో తెలియాలి అంటే ఏం చేయాలి? ఈమె బతికి ఉండాలి అంతే. అర్థమవుతుందా? ఈమె బ్రతికి ఉండాలి, ఈమె ఎలాంటిదో తెలుసుకోవాలి అంటే అంతవరకు నా భార్య ఉత్తమురాలు, నా భార్య చక్కగా కుటుంబాన్ని పోషిస్తుంది, కుటుంబాన్ని నడిపిస్తుంది, నా కోసం చక్కగా ఆలోచిస్తుంది, నా భార్యకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని అనుకుని ఉంటాడా చెప్పండి? అనుకున్నాడు. కానీ ఆమె బ్రతికి ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈమె ఇలాంటిదా, భార్యాభర్తల బంధం ఇలాంటిదైతే చేసుకోకుండా మేలు అని శిష్యులు ఎలాగైతే అర్థం చేసుకున్నారో నిజంగా ఇప్పుడు ఈమె విషయంలో కూడా ఏమనుకున్నాడంటే ఈమె ఎలాంటిదో ఇప్పుడు యోబు గారికి తెలియాలి. యోబు గారు ఎవరు? న్యాయవంతుడు, ధర్మవంతుడు, ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఇప్పుడు ఈయనకు ఆయన భార్య గురించి తెలియాలి అంటే ఒక రోజు రావాలి. అందుకు దేవుడు అన్నిటి మీద అధికారం ఇచ్చేశాడు, ఆయన భార్యను బతికించేశాడు. ఇప్పుడు వచ్చింది, వచ్చి ఏమంటుంది మహాతల్లి? నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అన్నాడండి. అంటే ఎంత మాట మాట్లాడింది అంటే నువ్వు చచ్చిపోతే నేను ఏమైపోతానో మనకు తెలుసు, ఆడలు ఏమైపోతారో మనకు తెలుసు. ఏమంటే దానికి కూడా ఆమె సిద్ధపడిపోయి ఆ మాట మాట్లాడిందంటే ఆమె మనసులో ఉన్నటువంటి చెడు గుణాన్ని యోబు గారికి అర్థమైపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటో తెలుసా? అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు వెంటనే అంతకు ముందు ఈ మాట మాట్లాడాడా చెప్పండి? అంతకు ముందు ఆమెను ఈ మాట మాట్లాడినాడా? ఏమని మాట్లాడింటాడు? ఆమె యజమానుడు అంటే ఈయన కూడా ఏమనింటాడు? యజమానుడు అంటే యజమానురాలా, కుటుంబాన్ని నడిపిస్తున్నావు, పిల్లలను నడిపిస్తున్నావు, నేను దేవుని పనిలో ఉన్నాను అని గౌరవించింటాడా చెప్పండి? బాగా గౌరవించాడండి. ఇప్పుడు అర్థమైపోయింది యోబు గారికి, నా భార్య ఇలాంటిదా, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు, మనము దేవుని వలన కీడు అనుభవించుదుమా, మేలు అనుభవించుదుమా, కీడును అనుభవించతగదా అని ఆమెకు బుద్ధి చెప్పాడు. ఆ తర్వాతనండి మనం ఆలోచించుకుంటూ చదువుకుంటూ పోతే యోబు గారి భార్య గురించి ఎక్కడ రాయబడలేదండి. అర్థమైందా? ఆమె పేరు గురించి ఏమి రాయలేదు, ఆమె గురించి చెప్పలేదు. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఆయనకు లోబడి బ్రతకాలి. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భంలో ఏంటంటే యోబు గారు ఆమెను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు.
ఇంకా ఆమెను కనిపించకుండా చేసేసాడు. ఆమెను ఆయనకు ఏమండి నిజంగా ఆయన ఏం చేశాడు అంటే ఏమండి ఆమె గురించి ఇంక ఎక్కడా కనిపించకుండా చేసి మొత్తం యోబు గారి గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే చివరిగా ఈ వచనాన్ని చూసి మనం ముగించుకుందాం. చివరిగా ఈ వచనాన్ని చూద్దాం. ఇది మనకు నిజంగా మేలుకొల్పే మాట. ఆమెను చంపాడా లేదా ఆమెతో కాపురం చేశాడా అన్నది ఇప్పుడు మనకు ఒక డీటెయిల్స్ రావాలి. ఏంటి ఆ డీటెయిల్స్? 42వ అధ్యాయము 12, 13, 14 వచనాలను మనం చదివితే ఏమండి ఒక అద్భుతమైనటువంటి ఇంప్రిమేషన్ ఇస్తున్నాడు. చూడండి, ఒక అద్భుతమైనటువంటి ఇంప్రిమేషన్. ఏమండి దేవుడు పెట్టిన పరీక్షకు, అలాగే ఏమండి అపవాది పెట్టినటువంటి శోధనకు ఏమండి నెగ్గి ఏమండి గొప్పగా ఏమండి దేవుని కోసం నిలబడి దేవుని గెలిపించి భార్యను కూడా ఏమండి ప్రక్కన పెట్టేసి ఆ తర్వాత యోబు గారు ఎంత ఎత్తుకు ఎదిగాడో ఈ మాటలు మనకు మంచిగా అనిపిస్తాయి. చూడండి, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరి అధికముగా ఆశీర్వదించిన. అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, భార్యతో అవమానాలు, ఏమండి కుటుంబాలతో అవమానాలు, ఏమండి పక్క దేశాలతో అవమానాలు, పక్క రాజులతో అవమానాలు, నిందలు, గొడవలు, సమస్యలు అవన్నీ భరించి ఏమండి చివరికి ఆయన శరీరం కూడా కృషించిపోయి కురుపులతో నిండుకొని ఉన్న తర్వాత దేవుని కోసం నిలబడిన తర్వాత రెండవ మారు ఏమండి మొదటి కంటే ఇప్పుడు మళ్ళా ఎలాంటి పరిస్థితిలోకి వచ్చాడు యోబు గారు? యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మొదట ఆశీర్వదించాడు కదా. 7,000 గొర్రెలు, 500 జతలు, ఏమండి జతల ఎడ్లు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. ఏమండి వాళ్ళు అందంగా ఉన్నారో లేదో మనకు తెలియదు కానీ ఫస్ట్ టైంలో, ఆ తర్వాత మొదటి అధ్యాయంలో ఆయన పిల్లలు అందంగా ఉన్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు రెండవ మారు దేవుడు ఆశీర్వదించిన తర్వాత చూడండి ఎలా ఉందో. అక్క ఎక్కడ చదువుతున్నావు? చివరి 42. అతనికి మొదట ఆశీర్వదించాడు కదా, అంతకంటే ఎక్కువగా 700 గొర్రెలు ఉండేటి ఇప్పుడు 14 అయిపోయాయి. 1400 గొర్రెలు, 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎడ్లు, 500 జతల ఎడ్లు మనం చదువుకున్నాం మొదటి అధ్యాయంలో. ఇప్పుడు 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడుదలు, 500 ఆడుగాడుదలు ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 1000 ఆడుగాడుదలను అతనికి కలిగెను. మరియు అతనికి ఎక్కడి నుంచి వచ్చారు? భార్యతో ఏమండి ఆమెనేమన్నా విడిచిపెట్టాడా? ఏమండి ఆమెనేమన్నా చంపేశాడా? ఏమని వదిలేశాడంటే వదిలేయలేదు. అక్కడ చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు? మరియు 7 మంది కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఏమండి పేర్లు అన్నీ పెట్టుకుంటూ వస్తున్నాడు. ఏమండి పేర్లు కూడా అందమైన పేర్లు, ఏమండి సుందరమైన పేర్లు, అందమైన పేర్లు. ఆ పేర్లన్నీ పెట్టి చివరిగా ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఆ దేశమందంతటలో యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. ఏమండి ఓర్పు, సహనము కలిగి ఏమండి యోబు గారు ఏమండి నిజముగా ఏమండి దేవుణ్ణి ప్రేమించినటువంటి వాడిగా, దేవునికి లోబడినటువంటి వాడిగా ఏమండి భార్య గుణగణాలను తెలుసుకున్నా ఆమెను మాత్రము ఏమండి ఎక్కడ కనిపించకుండా ఏమండి దేవునికి ఏమండి కనిపించకుండా ఆమెతోనే మళ్ళీ కాపురము చేసినట్టుగా మనకు కనబడుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజముగా పాత నిబంధన కాలములో
ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, కాపాడుకుంటూ, కుటుంబాలను రక్షించుకుంటూ ఎంత గొప్పగా ఆ రోజు వాళ్ళు బ్రతికారో ఏమండి, అదే మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితము భార్యాభర్తల బంధము గురించి ఒక పౌలు గారు అయితేనేమి, ఒక యేసుక్రీస్తు అయితేనేమి ఎన్నో సంగతులు మనకు నేర్పించారు. ఇప్పుడు పాత నిబంధన కాలము మనకు ఏమండి మనం పాటించవలసిన అవసరం లేదు. ఆ మాటలను విని ఏమండి ఆ మాటల ప్రకారంగా కొన్ని మంచివి ఏవో తీసుకొని చెడు ఏదో విడిచిపెట్టేసి మంచి మార్గంలో మనం నడిచేవారంగా ఉండాలి. నిజంగా సత్యవాక్యానికి దగ్గరైనటువంటి మనము నిజంగా ఈ సిబిటి మైదుకూరు క్రీస్తు సంఘములో నిజంగా చేర్చబడడం అంటే ధన్యులమేనండి. ఎంత ధన్యులమంటే చాలా ధన్యులము. ఆ పాటలు చూస్తున్నా, ఆ వాక్యము వింటున్నా ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. అదే ఆనందాన్ని, అదే సంతోషాన్ని ఏమండి భార్యాభర్తలుగా, కుటుంబాలుగా నిజముగా ఏమండి కలిగి, సంతోషంతో కలిగి, భార్య పిల్లలతో ఏమండి సత్యవాక్యంలో వర్ధిల్లే వారిగా ఉండాలి. అలా ఉండాలి అని ప్రేమపూర్వకముగా ఏమండి ఈ మాటలు మీకు నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. యోబు గారి చరిత్రను ఏమండి దేవుడు మన ముందు పెట్టాడు. అలాగే భార్యాభర్తల చరిత్రను మన ముందు పెట్టాడు. అందుకే శిష్యులు మాట్లాడినట్టు అటైతే మనము పెళ్లి చేసుకోకుండా ఉండుటే చాలా మేలు. పెళ్లి చేసుకున్నామా ఇక మనం ఏమైపోయినట్టు అంటుంటారు. అప్పుడప్పుడు పెద్దలు ఒక మాట అంటుంటారండి, ఈయనకి గుది కట్టాలరా అంటుంటారు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. పెళ్ళి అయినాక అర్థమయ్యేది, గుది కడితే ఎక్కడికి పారిపోలేమని. ఏమన్నా ఎనుములకు గుది కడతారు, ఆ గేదెలకు గుది కడతారు. అది ఏం చేస్తుంది తెలుసా? పరిగెత్తలేదు. అది ఎందుకబ్బా అలా కట్టారని అనుకునే వాళ్ళం, తెలియదు మనం. వాటికి కడితే అవి పరిగెత్తలేవు అంటే దాంట్లో అవి యజమానునికి లోబడి ఉంటాయి. అలాగే పెళ్లి చేస్తే ఏమైపోతాడు ఏమండి? కట్టుబడి ఉంటాడు, బాధలో ఉంటాడు, ఏమండి కష్టాలలో ఉంటాడు. అన్నీ భరించేవాడే యజమానుడు. నిజంగా అలాంటి ఓర్పును, సహనాన్ని పురుషులుగా మనము తెచ్చుకొని, అలాగే స్త్రీలుగా నిజంగా మీరు కూడా ఏం చేయాలంటే అలాంటి ఓర్పును, సహనాన్ని కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకమైనటువంటి ఏమండి నిజముగా భార్యలుగా, నమ్మకమైనటువంటి భర్తలుగా, నమ్మకముగా చివరి వరకు ఏమండి నడుచుకోవాలి అన్నదే ఈ 2వ సెషన్లో గత వారంలో కంటే ఈ వారంలో పూర్తి వివరణతో భార్యాభర్తల బంధాన్ని గురించి దేవుడు మనకు రాయించి ఇచ్చినటువంటి బైబిల్లో నుంచి కొన్ని సంగతులు మాత్రమే మీకు తెలియపరిచాను. ఇంతటితో ఈ మాటలను నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు ఈ మాటలను ఫలింప చేయాలి అని ప్రేమతో కోరుతూ మనము జాగ్రత్తగా ఉంటూ కుటుంబాన్ని నడిపించుకుంటూ సంఘములో బాధ్యత కలిగి నడుచుకోవాలని ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. ఈ సమయంలో స్త్రీలు వచ్చి ఒక చక్కని పాట పాడి దేవుని కీర్తించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. స్త్రీలేనా? అందరికీ వందనాలు. త్వరగా